హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ ఫుడీ. నేను మీ శ్రీలేఖని. ఈరోజైతే ఈ వీడియోలో బనానా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో అది కూడా ఎగ్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియో నేను వరకు చూడండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను క్లియర్గా స్క్రీన్ మీద చూపించాను. సో ఎవరికైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ బ్యాక్వర్డ్ చేసుకుని చూడండి. సో ముందుగా అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఆ మిక్సర్ జార్లో బనానాస్ని నేను 2 బనానాస్ తీసుకున్నాను. సో 2 బనానాస్ని కూడా తొక్కలు తీసేసి బనానాస్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నా. అందులోని 3 టేబుల్ స్పూన్స్ పంచదార అయితే యాడ్ చేసుకోవాలి. సో మీకు బనానా తీపిగా ఉంటుంది, మీకు పంచదార తగ్గించుకోవాలనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో మనకైతే ఒక ఫైన్ పేస్ట్ లానే గ్రైండ్ చేసుకుంటాము. సో మనకి ఇలా ఉంటుందన్నమాట బనానా పేస్ట్ అనేది. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది మనకైతే. సో ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ బౌల్ తీసుకొని, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా వేసుకోండి. సో 1 ఫుల్ కప్ మైదా వేసుకొని అందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పెట్టుకున్న బనానా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. లమ్స్ అంటే ఏం లేదండి, ఉండలుండల్లా ఉంటుంది కదా, ఉండలుండల్లా ఉండకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని కలుపుకోవడానికైతే మనకి అరౌండ్ 5 to 10 మినిట్స్ అయితే పడుతుంది. సో మాన్యువల్గా అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట, స్లోగా కలుపుకుంటూ ఉండాలి. సో మనకి ఇదైతే కొద్దిగా టైం పడుతుంది. సో అలాగా ఉండలుగా లేకుండా మనం ఫైన్ పేస్ట్లా మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో 1/2 కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. సో నేను కర్డ్ అయితే 1/2 కప్ తీసుకున్నాను. సో 1/2 కప్ని కూడా మొత్తంగా నేను వేసేయట్లేదు, కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే 1/2 కప్లో కొద్దిగా వేసుకొని అలా స్లోగా మిక్స్ చేసుకుంటున్నా. సో ఇది బాగా మిక్స్ అయిన తర్వాత నేను రిమైనింగ్ కర్డ్ ఏదైతే ఉందో దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా. ఓకే, మొత్తం మనకి కర్డ్ ఎంత పడిందంటే 1/2 కప్ పడింది. సో 1 కప్ మైదా కదా, సో 1/2 కప్ కర్డ్. సో ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనకి ఉండల్లా కానీ ఎలా కూడా ఉండకూడదు. సో నాకైతే కర్డ్ ఇంకా ముక్కల్లా ఉందని చెప్పి నాకు కొద్దిగా టైం ఎక్కువే పడింది కలుపుకునేటందుకు. సో లాస్ట్ ఇట్లా మనము బీట్ చేస్తూ ఉండాలన్నమాట. సో స్మూత్గా అట్లా బీట్ చేస్తూ ఉంటే మనకి బ్యాటర్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది. మనకి బేకింగ్ సోడా పౌడర్ కూడా వేసాం కాబట్టి సో అదంతా కరిగి మనకి బాగా బ్యాటర్ అనేది, కేక్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక అల్యూమినియం మౌల్డ్ తీసుకోవాలి. సో మౌల్డ్స్ మనకి బయటన కానీ లేదంటే అమెజాన్లో వాటిలో కూడా ఉంటుందండి. సో ఒకవేళ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ నేను లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. ఓకే, సో ఆయిల్ మొత్తం కూడా ఈ అల్యూమినియం మౌల్డ్కి రాసుకున్న తర్వాత దాని మీద బటర్ పేపర్ని ప్లేస్ చేస్తున్నాను. సో ఇలా షేప్లో బటర్ పేపర్ని కట్ చేసుకొని కొద్దిగా ప్లేస్ చేశాను. దాని మీద ఆయిల్ కూడా అప్లై చేసుకోండి. సో మనం బటర్ పేపర్ని అయితే కొద్దిగా ఇట్లా ఈ షేప్లోనే కట్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే మనకి చూసారా ఎడ్జెస్లోనే అలా మడతలు వచ్చేస్తాయి అనమాట. అలా వస్తే మనకి కేక్ అనేది నీట్గా ఉండదు షేప్. అందుకని నీట్గా బటర్ పేపర్ని మనం సెట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను బ్యాటర్ అంతా కూడా ఇందులో వేసేసి ఒకసారి కిందకి ఇలా డస్ట్ చేస్తున్నాను. సో దట్ ఏమవుతుందంటే బ్యాటర్ అంతా కూడా సెటిల్ అవుతుందన్నమాట అల్యూమినియం మోల్డ్లో. ఇప్పుడు దాంట్లోనే చాకో ఫ్లేక్స్ ఉంటాయి కదా, సో చాకో ఫ్లేక్స్ని పైన ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను. సో నా దగ్గర అయితే చాకో ఫ్లేక్స్ ఉన్నాయి అండ్ ఆల్సో స్ప్రింక్లర్ కలర్ బాల్స్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు మైక్రోవేవ్ చేసుకునేటందుకు సెట్టింగ్స్ చెప్తున్నా. సో మనకి దగ్గర మైక్రోవేవ్ ఉందనుకోండి, మైక్రోవేవ్ అని ఉంటే సో దాంట్లో మనం ఫస్ట్ కన్వెక్షన్ మోడ్ ఉంటుంది కదా. సో కన్వెక్షన్ మోడ్ పెట్టుకున్న తర్వాత ప్రీ హీట్ అయిన తర్వాత
మనం 29 అంటే 30 మినిట్స్ అరౌండ్ 30 మినిట్స్ మనమైతే ఇది పెట్టుకుంటాము. సో, ఆన్ చేసుకున్న తర్వాత 30 మినిట్స్ వరకు మనం 30 మినిట్స్ వరకు బేక్ అవుతుందండి. సో, బేక్ అయిన తర్వాత మనకి బనానా కేక్ అనేది ఇలా వస్తుంది. సో, ఇలా వస్తుంది. సో, మనము ఆ 30 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ చల్లారిన తర్వాత మనం ఓపెన్ చేయాలండి. సో, వెంటనే అయితే ఓపెన్ చేయకూడదు. ఈ కేక్ అనే కాదు, ఏ కేక్ అయినా సరే మనకి బేక్ అయిన తర్వాత ఒక 5-15 మినిట్స్ ఈ టైం ఫ్రేమ్ అయితే మనం దానికి ఇవ్వాలన్నమాట. వెంటనే అయితే తీయకూడదు. ఎందుకంటే తీస్తే కనుక మనకి కేక్ అనేది బ్రేక్ అవుతుంటుంది. అందుకని సో, 5-10 ఆర్ 5-15 మినిట్స్ అయితే దానికి గ్యాప్ ఇవ్వాలి. చల్లారిన తర్వాత మనం కేక్‌ని రిమూవ్ చేసుకోవాలి. సో, నాకు 10 మినిట్స్ అయిపోయింది. సో, అందుకని ఇంకా కేక్‌ని రిమూవ్ చేసుకొని ఇలా ప్లేట్‌లోకి ప్లేస్ చేసుకున్నాను రివర్స్‌లో. ఇప్పుడు స్లోగా బటర్ పేపర్‌ని కూడా రిమూవ్ చేయండి. సో, ఇలాగా స్లోగా మనం బటర్ పేపర్‌ని రిమూవ్ చేసేసుకోవాలి. వావ్! బాగా వచ్చింది కదండీ కేక్. ఇలాగ మనం స్లోగానే లాగాలండి. గట్టిగా లాగేయకూడదు. స్లోగా అలా బటర్ పేపర్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. మనకి కుక్ అయిపోయింది కాబట్టి మనకి అదేం అంటుకోవట్లేదు. కుక్ అవ్వకపోతే మనకు అంటుకుపోతుందనమాట. సో, అందుకనే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీ హీట్ అండ్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇప్పుడు నేను దాన్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ప్లేట్‌లోనే పెట్టేసుకున్నాను. మనకి పక్కా మెజర్‌మెంట్స్ వాడాం కాబట్టి మనకది బ్రేక్ కానీ, ఏం కానీ అవ్వలేదు. సో, మనకి మెజర్‌మెంట్స్ కనుక సరిగ్గా లేకపోయిందనుకోండి, సో, అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడైతే మనం కేక్‌ని కట్ చేసేసుకోవచ్చు. సో, ఎగ్‌లెస్ కేక్ మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఎంజాయ్ చేద్దాము అనుకున్నప్పుడు ఇది హెల్తీ కూడా ఉంటుంది. ఎందుకంటే బనానా యాడ్ చేస్తాం కదా! సో, కొద్దిగా హెల్తీగా కూడా ఉంటుంది. కానీ మీరు మైదా ప్లేస్‌లో అంటే మైదా కొద్దిగా కొందరైతే తినరు కదా! సో, మైదా ప్లేస్‌లో మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు. సో, నేనైతే మైదాతోనే ట్రై చేశాను. సో, ఒకవేళ మీకు గోధుమ పిండితో కూడా ఈ రెసిపీ కావాలి అంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్ నా వీడియోని కూడా తీసి పోస్ట్ చేస్తాను. ఓకే. చూసారు కదా కేక్. సో, నేను కట్ చేశాను కేక్‌ని. చూసారా ఎంత బాగా వచ్చిందో? కన్నాలు కన్నాలు కూడా వచ్చింది. సో, అంటే మనకి కేక్ అనేది బాగా అయిందని అర్థము. సో, అంతే. మీకు కూడా ఈ బనానా కేక్ నచ్చిందని అనుకుంటున్నాను. సో, తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.